నేడు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రెండో రోజుకు చేరుకున్నాయి. పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్పై చర్చకు విపక్షాలు లోక్సభ, రాజ్యసభలో పట్టుబట్టే అవకాశం ఉంది. నిన్న ఈ అంశాలపై ఉభయ సభల్లో చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. బీహార్లో ఓటర్ల జాబితా సవరణపై చర్చకు కాంగ్రెస్ పట్టుబట్టనుంది. రాజ్యసభలో ఎంపీలు సయ్యద్ నజీర్ హుస్సేన్, నీరజ్, రంజిత్ రూల్ 267 కింద వాయిదా తీర్మాన నోటీసులు ఇచ్చారు. ఈ వాయిదా తీర్మానాలపై నేడు చర్చ జరిగే అవకాశం ఉంది. నేడు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలన్నింటివి కూడా ఈ నెల 21 నుంచి ఆగస్టు 21 నెల వరకు కూడా మొత్తం 21 రోజుల పాటు కూడా జరుగుతాయి. మధ్యలో సెలవు దినాలు మినహాయిస్తే నిన్న పార్లమెంటు ఉభయ సభలు కూడా ఆపరేషన్ సింధూర్ పైన ప్రత్యేకంగా చర్చించాలని చెప్పేసి విపక్షాలు పట్టుబట్టి ఆందోళనకు దిగడంతో సభా కార్యక్రమాలన్నీ కూడా వాయిదా పడడం కూడా జరిగింది. అయితే నిన్న బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం అనేది కూడా జరిగింది. బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఆపరేషన్ సింధూర్ పైన చర్చించేందుకు అంటే లోక్సభలో 16 గంటలు, రాజ్యసభలో 9 గంటల సమయం కేటాయించడం కూడా జరిగింది. తేదీలు ఎప్పుడనేది కూడా త్వరలోనే వెల్లడిస్తామని చెప్పేసి కూడా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విపక్ష నేతలకు కూడా సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ రేపటి నుంచి 26 వరకు అంటే ఈ నెల 26 వరకు 4 రోజుల పాటు 2 దేశాల పర్యటనకు వెళ్తున్నారు. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు బ్రిటన్ పర్యటన, అదేవిధంగా 25, 26 తారీఖు 2 రోజుల పాటు కూడా మాల్దీవుల పర్యటనకు వెళ్తున్నారు. కాబట్టి ప్రధాని వచ్చే తర్వాత అంటే వచ్చే వారం బహుశా ఈ అంశంపైన ప్రత్యేకంగా చర్చ చేపట్టే అవకాశం కూడా కనపడుతోంది. అయితే ఇటు ప్రభుత్వం యొక్క తీరుపైన విపక్షాలు అసంతృప్తి అనేది కూడా వ్యక్తం చేయడం కూడా జరుగుతుంది. అయితే ఈరోజు ప్రత్యేకంగా బీహార్లో ఓటర్ల జాబితాకు సంబంధించి సవరణ ఏదైతే చేపడుతున్నారో ఆ అంశంపైన ప్రత్యేకంగా చర్చించేందుకు వాయిదా తీర్మానాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ వాయిదా తీర్మానాలను ఇటు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, అదేవిధంగా లోక్సభ స్పీకర్ ఇద్దరు కూడా తిరస్కరించే అవకాశం కూడా ఉంది. కానీ దీనిపైన ప్రత్యేకంగా చర్చించాలని చెప్పి పట్టుబడుతున్నారు. కానీ సుప్రీంకోర్టులో ఈరోజు ఈ కేసుకు సంబంధించిన విచారణ అనేది కూడా ఉంది. సో ఈ విచారణ జరుగుతున్న నేపథ్యంలో పార్లమెంట్లో చర్చించడం సరికాదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. సో ఏదేమైనప్పటికీ కూడా నిన్న అనూహ్యమైన పరిణామాల మధ్య అకస్మాత్తుగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామా పట్ల విపక్షాల ఆందోళన అనేది కూడా వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే సభలో ప్రకటించి ఆయన రాజీనామా చేసి ఉంటే బాగుండేది, లేదా అంటే రాజీనామా చేసి వచ్చిన తర్వాత సభలో ప్రకటించి తప్పుకుంటే బాగుండేది. కానీ సభ్యులెవరికి కూడా సమాచారం లేకుండా ఈ విధంగా జగదీప్ ధన్కర్ అకస్మాత్తుగా తప్పుకోవడం వెనుక కేంద్ర ప్రభుత్వం యొక్క ఒత్తిడి అనేది కూడా ఉంది. సో దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా బయట పెట్టాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. బహుశా ఈరోజు రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించవచ్చు అని చెప్పేసి కూడా సమాచారం. ఇప్పుడు నిన్నటి నుంచి తన రాజీనామా అనేది కూడా అమల్లోకి వస్తుందని చెప్పేసి రాజ్యసభ చైర్మన్ హోదాలో ఉన్న ఉపరాష్ట్రపతి ప్రకటించడంతో ఈరోజు సభా కార్యక్రమాలన్నీ కూడా డిప్యూటీ చైర్మన్గా ఉన్న హరివంశ్ రాయ్ నిర్వహించే అవకాశం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో విపక్షాలు దీన్ని కొన్ని ఇష్యూ చేసే అవకాశం కూడా ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ వారం రోజుల పాటు కూడా పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగడం అనేది కూడా అనుమానంగానే కనపడుతోంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలు వీటన్నిటిపైన కూడా ప్రస్తావించేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కొత్తగా ఎంపికైన ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మరి విపక్షాలు శాంతిస్తాయా, లేదంటే బీహార్లో ఓటర్ల జాబితా సవరణపై చర్చించాలని చెప్పేసి పట్టుపడుతూ సభలో గందరగోళం సృష్టిస్తాయనేది కూడా చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.